ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో చదువుతున్నటువంటి తన కుమార్తె వద్దకు వెళ్ళటానికి అనుమతి కావాలి అంటూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అక్రమాస్తుల కేసులో A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇద్దరూ కూడా విదేశాలకు వెళ్ళటానికి కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే దీని మీద కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని కోరినటువంటి నేపథ్యంలో జగన్ని విదేశాలకు వెళ్ళటానికి అనుమతించకండి అంటూ సిబిఐ ఈరోజు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఇరువైపుల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తమ తీర్పుని రిజర్వ్ చేసి 27వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. 27వ తేదీన జగన్ విదేశాలకు వెళ్ళటానికి అనుమతి లభిస్తుందా లేదా అనేటువంటి అంశం తేలేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన కూడా లండన్, స్వీడన్, అలానే US వెళ్ళేటందుకు ఆయన కూడా అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.